నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. మనిషి తలరాతను గాని ఒక కుటుంబం పేదరికం నుండి బయటకు రావాలని అనుకున్న వెనకబడిన కులాల తలరాతలు గాని ఒక దేశం భవిష్యత్తు గాని ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక చదువుకు మాత్రమే ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,39,039 మంది విద్యార్థులకు గాను 584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం భీమవరం నుండి ప్రారంభించామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును మనందరి ప్రభుత్వం పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేయటం జరుగుతుందన్నారు. ఈ 4.5 సంవత్సరాల ప్రయాణం గమనించినట్లయితే ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనే ఒక పథకం ద్వారా 27,61,000 మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు ఒక మంచి మేనమామగా ఇచ్చింది. 11,900 కోట్లు ఖర్చు చేయటం జరిగిందన్నారు. పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివేందుకు అప్పులు పాలు కాకూడదనే తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమంలో 16,176 కోట్లు ఖర్చు చేశామన్నారు. వీళ్ల బతుకులు మారాలి, కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరూ గొప్ప చదువులతో గొప్ప డిగ్రీలతో బయటకు రావాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యారంగంపై అక్షరాల 73,417 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఎక్కడికి ప్రతి శరీరంలో ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆత్మీయతలకు 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు పెద్ద చదువు చదువుతున్న పిల్లల ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న చాకరీ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాం. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి పేద కుటుంబాలలో పిల్లలు కూడా పెద్ద చదువులు చదివేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా అర్హులైన విద్యార్థులు తల్లుల జాయింట్ ఖాతాల్లో
4వ విడత నిధులు జమ చేస్తున్న సందర్భంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి అనుబంధంగా ప్రకాశం భవనంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్లతో పాటు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు వారి బ్యాంకు చెక్కులను అందజేశారు. 4వ విడత జిల్లాలో 41,868 మంది విద్యార్థులు, 38,280 మంది తల్లులకు 30.92 కోట్లు ప్రయోజనం కలుగుతుందన్నట్లు కలెక్టర్ చెప్పారు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కాకూడదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాదీవెన పథకం కింద ఈ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యావంతులుగా, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లింగంగుంట రవిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజల, దివ్యాంగుల సంక్షేమ అధికారి అర్చన తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జగనన్న విద్యా దీవెన కార్యక్రమము భీమవరం నుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో 4వ విడతల ఇవాళ పంపించిన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఇక్కడ 31 కోట్ల రూపాయలు మన జిల్లాకి రావడం జరిగింది. 41,868 మందికి ఇవాళ ఈ 4th ఇన్స్టాల్మెంటు వాళ్ళు ఖాతాలో పడుతుంది. ఇది వాళ్ళకున్న ట్యూషన్ ఫీజు కింద కాలేజెస్ కట్టడం జరుగుతుంది. దాదాపుగా 38,000 తల్లులు ఖాతాల్లో కూడా ఇది జరుగుతుంది. ఎక్సెప్ట్ ఫర్ ఎస్సీస్, అది కూడా 60% ఉంటున్న ఫీ రింబర్స్మెంట్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. మిగిలిన ఆల్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీ, కాపు, మైనారిటీ, క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ అందరికీ కూడా కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై స్టేట్ గవర్నమెంట్. సో ఈ సంవత్సరంలో మాత్రము దాదాపుగా 131 కోట్ల రూపాయలు ఈ ఫీ రీంబర్స్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 4 సంవత్సరాలు చూస్తే 2018 నుంచి 2023 వరకు చూస్తే దాదాపుగా 584 కోట్ల రూపాయలు మన జిల్లాకు మాత్రమే ఈ ఫీ రీంబర్స్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న ప్రకాశం ప్రజలు, ఎస్పెషలీ స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఈ పర్టికులర్ ఫీ రీంబర్స్మెంట్కి అర్హత అవ్వాలంటే మినిమం 75% వాళ్ళు అటెండెన్స్ వాళ్ళు ఉండాలి. అండ్ ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ వాడుకొని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ ఈ ఫీ రీంబర్స్మెంట్ ఒక కుటుంబాల్లో 3 మంది వరకు అప్లై అవుతుంది. దానివల్ల చాలా కుటుంబంలో ఆడపిల్లల్ని ఈ ఫస్ట్ హైయర్ స్టడీస్కి పంపించిన కార్యక్రమము ఇది జరుగుతుంది. దానివల్ల ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ 12th తర్వాత డ్రాప్అవుట్ అవ్వడము, ఆర్ 10th తర్వాత డ్రాప్అవుట్ చేసి ఇమీడియట్గా చైల్డ్ మ్యారేజ్ చేయడము, ఇదన్నీ కూడా చాలా తగ్గుతుంది. ఖచ్చితంగా ఈ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ ఇంకా పెరుగుతున్న వలన వాళ్ళు కూడా ఉద్యోగంకి వెళ్ళాలి, మంచి ప్రొఫెషన్కి వెళ్ళాలని ఒక అంచనా వాళ్ళకి రావడం చాలా చాలా సంతోషకరమైన విషయము. ఇదన్నీ మనకి ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ ప్రకాశం జిల్లా తరపున, ప్రజల తరపున మరొకసారి ధన్యవాదాలు. జిల్లాలో గత 32 సంవత్సరాలుగా ప్రజాసేవలో అంకితమై పనిచేస్తున్న మాగుంట కుటుంబంపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు చేసిన వ్యాఖ్యలు మాగుంట అభిమానులను ఎంతగానో బాధించాయని ఏఎంసీ మాజీ అధ్యక్షులు అయినావతిన ఘనశ్యామ్ అన్నారు. ఒంగోలులోని ఘనశ్యామ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం ప్రజలు ఆదరిస్తున్నారంటే ప్రజలు తెలివి తక్కువ వారనే నీ భావన మానుకోవాలని అన్నారు. ఇప్పుడు జిల్లా ప్రజలను చైతన్యపరుస్తాననడం విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రతి ఎన్నికలకు ముందు నేను ఎన్నికల నుంచి విరమించుకుంటానను, అనర్హుడిని అని ప్రతిసారి మాట్లాడడం పరిపాటిగా మారిందని, గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గెలిచినా ఓడినా నిత్యం జిల్లా ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు చేస్తున్న మాగుంట కుటుంబం గురించి మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేలను గౌరవిస్తూ పరిపాలనలో ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చి అందరినీ కలుపుకొని పోవడం మాగుంట కుటుంబం నైజమని అన్నారు. అన్నా రాంబాబు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని అన్నారు. పెద్దలు, గౌరవనీయులు, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు ఇటీవల మాట్లాడిన విషయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆయన ఒక మంచి నాయకుడు. దాంట్లో మేము ఎప్పుడు
మా కుటుంబ సభ్యుడే. అలాంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులైన మాగుంట కుటుంబం గురించి విమర్శించటం చాలా బాధాకరం. అది ఏ పరిణామాలు ఆయన్ని ఇబ్బంది పెట్టి మాట్లాడించారో మాకు తెలియదు, కానీ ఆయన నోటి నుంచి ఈ రకమైన మాటలు రావటం మాగుంట అభిమానుల్ని చాలా బాధపెట్టే కార్యక్రమం. ఆయనే చెప్తాడు 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నారని. అంటే ప్రజలు అమాయకుల? 32 సంవత్సరాలు వాళ్ళని కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రకాశం జిల్లా ప్రజలు ఏమీ అసమర్థులా? మీరిప్పుడు వాళ్ళని చైతన్యం చేస్తాను, అది చేస్తానని మీరు మాట్లాడతాం, అది ఎంతవరకు సమంజసం అనేది రాంబాబు గారు ఆలోచించాలి. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటల్లో 32 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, నేను ప్రజల్లోకి వెళ్తాను, మళ్ళీ ఇంకో నాయకుడు వస్తున్నాడని అక్కస్తో ఎవరో మీ వెనకాలండి మాట్లాడిస్తున్న మాటల్లాగే ఉన్నాయి, కానీ మీ మాటల్లాగా మేము పరిగణిస్తలేదు. మీరు ప్రతిసారి ఎన్నికల సమయంలో నేను విరమించుకుంటున్నాను, నేను అనర్హుడిని అని మాట్లాడటం అనేది చాలా ఆనవాయితీ అయిపోయింది. రాంబాబు గారు చూసుకోండి, మీరు ప్రతి ఎలక్షన్ టైంలో ఇదే రకంగా మాట్లాడతారు. కానీ దానికి ఈ రోజున ఒక ప్రజల మధ్య ఉన్న కుటుంబాన్ని తీసుకొని వచ్చి ఒక సంభాషణగా అందరూ మీ గురించి అనుకోవాలనే ఉద్దేశంతో మీరు ఈ మీడియా సమావేశం అరేంజ్ చేసి ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరం. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మాగుంట సుబ్బరామరెడ్డి గారు వాళ్ళ కుటుంబం వచ్చి 32 సంవత్సరాలు రాజకీయ జీవితం అనేది అందరికీ తెలుసు. వారు ఎన్నికల్లో ఓడిపోతామో గెలుస్తామో తెలియకముందే మన ఏరియాలు గిద్దలూరు కానీ ఇటు కానీ ఆ నియోజకవర్గాల్లో కనిగిరి కానీ అన్నీ అప్పుడున్న 7 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో నీటి సదుపాయాన్ని వారి ఓన్ నిధులతోటి ఈ రోజుకు కూడా 32 సంవత్సరాలు ఎక్కడ ఆగకుండా ఎవరైనా మన జిల్లాలో ఆ నాయకులు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. అదే రకంగా మన జిల్లా అభివృద్ధిలో ప్రథమ పాత్రలో సిమెంట్ రోడ్డులు అన్ని నియోజకవర్గాలకు వచ్చే విధంగా చేసింది మాగుంట కుటుంబం అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. తర్వాత ఎమ్మెల్యేలకే బాధ్యతలు అప్పచెప్పుతూ ఎమ్మెల్యేలే ప్రజల్ని సరిగ్గా చూసుకుంటారని ఎమ్మెల్యేలని గౌరవిస్తూ ఎమ్మెల్యేల మాటలు కాదనకుండా ఏది చెప్పినా ప్రజల కోసం పాటుపడుతున్న మాగుంట కుటుంబాన్ని విమర్శించే హక్కు ఏ శాసనసభ్యుడికి లేదనేది నేను తెలియజేస్తూ, మీరు ఈ మాటను వెనక్కి తీసుకుంటారని మీ మీద మాకు మంచి గౌరవం ఉంది. ఎందుకంటే మీకు రాజకీయాల్లో ఎవరి దగ్గర ₹1 తీసుకోవటం కానీ అన్నీ లేవు. ఎందుకంటే మీకు మంచి పేరు ఉంది, దాన్ని మేము సమర్థిస్తున్నాం. అదే రకంగా ఈ జిల్లాలో మాగుంట కుటుంబం కూడా అదే తీరులో ఉందనేది మీరు గుర్తుపెట్టుకొని, ఇది మాగుంట అభిమానులకి చాలా బాధగా కలిగిస్తుంది. మీరు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతూ, ఈ రకంగా మాట్లాడినా ఈ రకంగా చేసినా మీరే ప్రజల్లో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అనేది అర్థం చేసుకొని మీరు మీ మాటలు వెనక్కి తీసుకుంటారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్లు, జనసేన కార్పొరేటర్తో పాటు కోఆప్షన్ సభ్యులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 11 అంశాలతో కూడిన ఎజెండా అంశాలపై చర్చించారు. కార్పొరేటర్లు ఎలాంటి అభ్యంతరాలు తెలకపోవడంతో 11 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో ప్రధానంగా పట్టణ ప్రణాళిక విభాగంలో నగరపాలక సంస్థ నిధుల నుండి జీతభత్యాలు చెల్లించే విధంగా ఒక డిప్యూటీ సిటీ ప్లానర్ పోస్టును అత్యవసరంగా భర్తీ చేయుటకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అద్దె వాహనాలను సమకూర్చుకోవటం, ఇందుర్తి నగర్లో నిర్మించిన పార్కుకు లోటస్ పార్కుగా నామకరణం చేస్తూ కౌన్సిల్ తీర్మానించింది. ఓల్డ్ రిమ్స్లో ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానించింది. జవహర్ నవోదయ విద్యాలయానికి వారికి సొంత నిధులతో నగరపాలక సంస్థ అధీనంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 1 వద్ద నుండి నీటి బోరుని ఏర్పాటు చేసి జవహర్ నవోదయ క్యాంపస్ వరకు పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడానికి కౌన్సిల్ ఆమోదించింది. మరికొన్ని అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బజాజ్ ఆటో మోటార్స్ వారి ఆధ్వర్యంలో విశ్వ విజేత పేరుతో ఒంగోలు బైపాస్ రోడ్డు మినీ స్టేడియం వద్ద 3-వీలర్ 8.0 చెకప్ క్యాంపు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా బజాజ్ ఆటో మోటార్స్ 3-వీలర్ సేల్స్లో 90% సక్సెస్ రేటు సాధించిన సందర్భంగా 3-వీలర్ చెకప్ క్యాంపు నిర్వహించామని
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సరదాగా కాంపిటీషన్స్ నిర్వహించినట్లు మోటార్ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ చిన్నరాజా, వర్క్స్ మేనేజర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ్యాక్సిమా జెడ్ సిఎన్జి కాంపాక్ట్, సిఎన్జి 2, మ్యాక్సిమా సిఎన్జి 3 వీలర్స్ కొన్న వారికి 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుందని అన్నారు. ఓకే స్టార్ట్ అవ్వండి. లో మెయింటెనెన్స్ అన్నింటిలో ముందుకెళ్తున్నారు కదా, అట్లాగే ఇంకొక అవకాశం వాళ్ళకి స్నేహిండి. సూపర్ భయ్యా. కానీ నెక్స్ట్ ఛాన్స్ అనిల్ భయ్య, గేమ్లోనైనా ఆటోలో కూడా ఇంతే. మీరు మీ చేతిలో గిఫ్ట్ ఇవ్వాలి సార్ వచ్చి. కట్ చేయగల రండి, అందరు రండి. మేము ఇవాళ విశ్వ విజేత క్యాంప్ అనేది స్టార్ట్ చేసాము. ఈ క్యాంప్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఆటో సోదరులందరికీ ఇవాళ ఫ్రీ చెకప్ చేస్తాము, హెల్త్ పరంగా చెకప్ చేస్తాము, తర్వాత వాళ్ళకి గేమ్స్ ఆడిపిస్తాము. అలానే వాళ్ళ వాహనానికి ఇవాళ వాహనానికి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇవాళ చూస్తాము. అట్లానే ఫ్రీ గ్రీస్ చెకప్ చేస్తాము, బ్రేక్స్ చెకప్ చేస్తాము. అన్నీ చెకప్ చేసి వాళ్ళ బండి ఇవాళ వచ్చిన సోదరులందరికీ బహుమతులు ఇస్తాము. అట్లానే లేటెస్ట్గా మాకు డీజిల్ బండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. మన ప్రకాశం జిల్లాలో లేటెస్ట్గా సిఎన్జి బండ్లు కూడా లాంచ్ చేసాము. సిఎన్జి బండి డీజిల్ బండికి వేరియేషన్ ఏంటంటే డీజిల్ బండి కొంచెం పొల్యూషన్ పరంగా ఉండిద్ది, మన సిఎన్జి బండి నాన్ పొల్యూషన్తో వస్తుంది. మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా మైలేజ్లో నెంబర్ 1. 100 బళ్ళు సేల్ అయితే 95 బళ్ళు బజాజ్ బళ్ళే ఉంటాయి. ఏంటంటే ఆ బండ్లు ఎందువల్ల అంటే మా బండికి నెంబర్ 1 స్థానంలో ఉంది బజాజ్. అది కార్పెటర్ సెక్షన్తో పనిచేస్తున్నది. మాది వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ అంటే FI సిస్టంతో మా బళ్ళు పనిచేస్తాయి. అందువల్ల మా బళ్ళు అధికంగా సేల్ అవుతాయి. ఇవాళ 95% మార్కెట్ షేర్ ఉన్న బండి బజాజ్ ఉంది. మా ఒక కస్టమర్లందరికీ ఈ ఒక విశ్వ విజేత క్యాంపు ఈ అవకాశం ఇచ్చిన మా MD సార్కి, నాయుడు వీరయ్య చౌదరి సారు, అట్లానే మా కస్టమర్ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం. మన ఇండియాలో బజాజ్ 3 వీలర్స్ దాంట్లో మనం ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. టుడే మన మార్కెట్ షేర్ వచ్చేసి డీజిల్లో 78% ఉన్నాము అండ్ సిఎన్జిలో 95% ఉన్నాము. సో దీన్ని పురస్కరించుకొని మనం ఈరోజు మన మెజారిటీ ఆఫ్ బజాజ్లో డీజిల్ వెహికల్స్ ఎక్కువ ఉండేవి, సిఎన్జి వెహికల్స్ కానీ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మనకు లేవు అనేది ఒక ఇబ్బందికర సిచ్యువేషన్లో మనం ఇంతకుముందు ఉండేవాళ్ళం. సో మనకు కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా సిఎన్జి లాంచ్ అయింది. మనకు ఒంగోలులో మన రిమ్స్ పక్కనే మన ఆంజనేయ ఏజెన్సీస్ వాళ్ళు సిఎన్జి బంక్ ఓపెన్ చేస్తున్నారు. సో దీన్ని పురస్కరించుకొని ఎప్పుడైతే దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి మా బజాజ్ వెహికల్స్ కొంటూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకసారి మనం విశ్వ విజేత సెలబ్రేషన్. విశ్వ విజేత అంటే ప్రపంచంలో ఉన్న 3 వీలర్ మార్కెట్లో బజాజ్ అనేది ఏక ఛత్రాధిపత్యం వహిస్తుందన్నమాట. ఇప్పుడు వేరే కాంపిటీషన్ అనేది లేకుండా నడుస్తూ ఉంది. సో దీన్ని పురస్కరించుకొని మనం మన సర్వీస్ ఎలా ఇంకా పెంచుకోవాలి, మన సిఎన్జి ప్రొడక్ట్స్ని జనాలు ఇంకా తెలియజేయడం కోసం మనం ఈరోజు విశ్వ విజేత అనే ప్రోగ్రామ్ మనం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మనం 8 పాయింట్ సర్వీస్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ కోసం. ఫ్రీ గ్రీజింగ్, ఫ్రీ చెకప్, తర్వాత ఇంజిన్ ఆయిల్స్ కానీ స్పేర్స్ కానీ ఏదైనా తీసుకున్నా దాంట్లో డిస్కౌంట్స్ ఇవ్వడం లాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఈరోజు మనం. దానికి తగ్గట్టుగానే వచ్చే కస్టమర్స్ కోసం వినోద కార్యక్రమం ఒకటి అరేంజ్ చేసాము. తర్వాత ఫైనాన్స్, ఎక్స్చేంజ్,
సేల్ సపోర్ట్ మొత్తం కూడా ఒక సింగిల్ వింగ్ కింద తీసుకొచ్చి మనం ఈరోజు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. పాత సంవత్సరానికి ముగింపు పలికి కొత్త సంవత్సరం స్వాగతం పలికేందుకు యువత నగరంలో మద్యం తాగి రోడ్లపై కేరింతలు కొడుతూ 3-4 వాహనంపై ఎక్కి తిరుగుతుంటే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ వి నారాయణస్వామిరెడ్డి తెలిపారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరం పాత సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి, మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. ఎక్కువగా మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయని, సంతోషం కాస్త వారి కుటుంబాల్లో దుఃఖసాగరంలో మునిగిపోతాయన్నారు. మద్యం సేవించి రోడ్లపై తిరగరాదన్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తారని, చట్ట వ్యతిరేకంగా ప్రయత్నిస్తే కేసులు తప్పవని, యువత జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ అన్నారు. తిరుగుతూ ఉండే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ వి నారాయణస్వామిరెడ్డి తెలిపారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరం పాత సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయని, మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. ఎక్కువగా మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయని, సంతోషం కాస్త వారి కుటుంబాల్లో దుఃఖ సాగరంలో మునిగిపోతాయని అన్నారు. మద్యం సేవించి రోడ్లపై తిరగరాదని అన్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారని, చట్ట వ్యతిరేకంగా ప్రయత్నిస్తే కేసులు తప్పవని, యువత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అందరికీ నమస్కారం. జనవరి 1 వస్తుందంటే 31 తారీఖు లాస్ట్ చివరి రోజు అని చెప్పేసి చాలామంది తాగని వాళ్ళు కూడా మందు తాగి మామూలు 2 బోర్డ్స్ మోటార్ సైకిల్లో 3, 4, 5 మంది కూడా పోతూ ఆ పొగగొట్టాలు బిగే సౌండ్ వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ తాగి పడిపోయి ఆ సంవత్సరానికి చివరి రోజు కాదు, వాళ్ళకి చివరి రోజు తెచ్చుకుంటున్నారు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు మనం ఎన్నో ఆశలతో ఉన్నారు, మన యూత్ని ముఖ్యంగా వాళ్ళు బాగుండాలని చెప్పి. కాబట్టి దయచేసి ఆ రోజు తాగని వాళ్ళు తాగేవాళ్ళు 1 బాటిల్ తాగేవాళ్ళు 2 బాటిల్ తాగి ప్రాణాలు తెచ్చుకొని వేరే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దయచేసి న్యూ ఇయర్ వస్తే ఎంజాయ్ చేయాలి, కానీ నవ్వుతూ బతకాలి, కానీ నవ్వుల పాలు కాకూడదు. మన తల్లిదండ్రులకి బాధ మిగిల్చిపోకూడదు. దయచేసి ఆ రోజు ఎంజాయ్ అంటే ఇంట్లో ఎంజాయ్ చేయండి, అంతేగాని తాగి వచ్చి రోడ్ల మీద పడి యాక్సిడెంట్లు అయ్యి వర్రని పోయి అది సైకిల్ ఒక ఒంటి చక్రం మీద పైకి లేపడము, లేదా ఓవర్ స్పీడ్ పోవడము, పోటీ పెట్టుకోవడము, ఇట్లా తాగి డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ ప్రాణం మీకు వస్తుంది. దయచేసి యూత్ మీ ప్రాణాలు మీరు కాపాడుకొని, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచన. ఇంకోటి మీకు ఎంతో భవిష్యత్తు ఉంది, ప్రాణం పోవచ్చు, కాలు చేయగచ్చు, మరి ఎవరు చూస్తారు మనకి. కాబట్టి ఇది చివరి రోజు మీ జీవితాన్ని చేసుకోవద్దండి. సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో గడపండి. అంతేగాని తాగి వాళ్ళ మత్తులో ఏం చేస్తే తెలియకుండా పడిపోయి ఎన్నో శవాలు డిసెంబర్ 31 అంటే. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం అయినా ఇట్లాంటి పరిస్థితి లేకుండా మీ ప్రాణాలు కాపాడుకుంటూ మీ తల్లిదండ్రుల ఆశలకి మీరు కొంచెం జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాం. 100% వెహికల్ సీజ్ చేస్తాం. ఇప్పుడు అనవసరంగా న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పి మీరు ఏదో పోలీసులు కేసులు పెట్టినారని చెప్పేసి బాధపడవద్దు. మాకు అవకాశం ఇద్దండి, ఎంజాయ్ చేయండి, బట్ లిమిట్ ఏదానికైనా పరిధి ఉంది, దాంట్లో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాలలో తిరిగి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి ఓడిస్తానన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు చేసిన మాటలను వెనక్కి తీసుకోవాలని మాగుంట అభిమానులు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలో ఏ గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నీవు మాట్లాడిన మాటలను విరమించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, మాగుంట అభిమానులు బెల్లం సత్యనారాయణ, వై కొండారెడ్డి, సీనియర్ నాయకులు హనుమారెడ్డి, ఆత్మకూరి బ్రహ్మయ్య, అంజిరెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, కోడూరి కిషోర్, వాసుదేవరెడ్డి, నజీర్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి సెంట్రల్ గవర్నమెంట్కి చేరాల్సిన పరిస్థితి, ఎందుకంటే మనం ప్రాబ్లం ప్రస్తావిస్తాం ఎప్పుడైతే సీఎంఓ నుంచి వెళ్ళుద్దో. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి సీఎంఓ నుంచి వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటు ఏది ముఖ్యమో ఏది వ్యక్తిగత దూషణలో నిన్న సోదర పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు గారు ఆయన ఏ విధంగా మాట్లాడింది మీరందరూ చూశారు. సౌమ్యుడు గత 34 సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంట్లో మాగుంట కుటుంబం అనేది ఒక అండగా నిలబడి
ఆనాటి కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఈరోజు వైసీపీ పార్టీలో కానివ్వండి, మాగుంట కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండి ఆ రోజు 1991 నుంచి కూడా పాత ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా నిన్న వ్యక్తిగత దూషణకు ప్రేరేపించినట్లు మాకు అనిపిస్తుంది. ఇది మనందరం ఒక కుటుంబంలో వ్యక్తులం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అన్నా రాంబాబు గారు కానివ్వండి, అందరూ ఒక కుటుంబంలోని వ్యక్తులు. మనకేదన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మనకు కొంతమంది పెద్దలు ఉంటారు, అధిష్టానం ఉంటాం. అధిష్టానం దగ్గర మన యొక్క సమస్యలను పరిష్కరించుకొని చేసినట్లయితే బాగుండేదని మా యొక్క ఆలోచన. వారు ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ చాలా బాధ కలిగింది. ఆ మాటల్ని మేము తప్పనిసరిగా ఆయన ఆ విధంగా నేను ఎక్కడైనా సరే మాగుంట కుటుంబాన్ని ఎక్కడ నిలబడినా నేను ఓడిస్తాను, తిరిగి ఓడిస్తాను అని చెప్పి అట్లా ఆయన ప్రకటించడం, ఆ మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఆయన ఏ వ్యక్తిగత సమస్యలతో, ఎందుకు ఏ స్వలాపంతో, దాని వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ మా అందరికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ కలిగింది. వాస్తవానికి మేమేమి అన్నా రాంబాబు గారిని విమర్శించే స్థాయి మాకైతే లేదు. ఆయన పెద్దలు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వారు ఆర్యవైశ్యులందరికీ ఎంతో చేదోడు వాదుడుగా ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ విధంగా ఎందుకు అన్నాడా మాకే అర్థం కావట్లేదు. ఈ మధ్యనే రాఘవబాబు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న ఏం జరిగిందని పలకరించి పోయిన వ్యక్తి. ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ రావటం అది మాకు చాలా బాధ కలిగించింది. మేము అన్నా రాంబాబు గారిని విమర్శించే అంత అనుభవం మాకు లేదు, అర్హత మాకు లేదు. కానీ ఆయన మాటల్ని మేము దయచేసి మేము ఖండిస్తున్నాం. దయచేసి రాంబాబు గారికి ఈ పత్రిముఖంగా మేము తెలుపుకునేది ఏంటంటే, దయచేసి పెద్దలు గవర్నర్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అన్న మాటల్ని మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అన్నా రాంబాబు గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి మాకు మాగుంట కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. గతంలో 1990 తర్వాత పులివెంకటరెడ్డి ఎంపీ గారు ఉండేవారని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ మాగుంట కుటుంబం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఎంపీ గారంటే ఈ విధంగా ఉంటారు, జనంలో ఉంటారు అని చెప్పి తెలియజేసిన కుటుంబం మాగుంట కుటుంబం. ఎందుకంటే మన నిదర్శనం ఇక్కడ ఎవరైనా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆపద ఉందని చెప్పి ఒక ఫోన్ చేస్తే ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి, ఆయన నెంబర్ చెబుతాం, ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి గురించి నా సోదరుడు అన్నా రాంబాబు గారు అంటే నాకు మిత్రుడు బాగా. అయినా కానీ నేను ఒకటే చెప్తున్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది మేమందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే నీకు ఆయన గురించి తెలుసు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంత సౌమ్యుడో, ఎవరికి ఎటువంటి హాని చేసేటువంటి వ్యక్తి కాదు. ఈ జిల్లా ప్రజలకి ఎటువంటి సేవ చేశాడో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది సముచితం కాదు. కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం. మీరు బేషరతుగా దాని మీద ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గౌరవ శాసనసభ్యులు, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి మాకు చాలా బాధ కలిగించింది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే రాంబాబు ఈ రకంగా మాట్లాడటం చాలా అవివేకం. అది ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి మాట్లాడాల్సిందిగా మాట్లాడుకోవచ్చు. కానీ 30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు, పార్వతమ్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు సముచితంగా అందరికీ స్థానం ఇస్తూ కాంట్రవర్షన్ లేకుండా అందరు శాసనసభ్యులను కలుపుకొని పోయి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. చిన్నవాడిని కూడా పలకరించే వ్యక్తిని ఈరోజు నేను ఓడిస్తాను అని ఆయన మాట్లాడటం చాలా తప్పది. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. అది ఆయన వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, అందరు శాసనసభ్యులకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. ఆయన ఎవరిని కూడా దూషించే మనిషి కాదు, ఎవరు కూడా అపరిమేద ఉండే వ్యక్తి కాదు. అంత మంచి వ్యక్తిని ఈ రకంగా
రాంబాబు గారు మాట్లాడడం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. గౌరవమైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని దూషించడం అనేది ఒక పార్టీలో ఉండి దూషించడం ఇది చాలా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నారు, వారు ఎంపీగా గత 30 సంవత్సరాల ఇక్కడ ఉన్నారు. వారు ఎక్కడా కూడా కాన్ఫరెన్స్కి వచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు. ఎవరు వెళ్ళినా సరే లోకల్ ఎమ్మెల్యే లెటర్ లేనిది రోజు ఆయన దగ్గర తిరిగినా కూడా ఎమ్మెల్యే గారు లెటర్ లేనిది కనీసం 1 లక్ష గ్రాంట్ కూడా ఇవ్వడు. అట్లాంటిది ఏదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని ఎవరో ప్రేరేపించిన విధంగా నిన్న ఆవేశపడి ఎక్కడైనా మాగుంట గారిని ఓడిస్తాను, నేను ప్రచారం చేస్తాను అనేది ఇది దుర్మార్గ చర్య. దీన్ని మీరు ఒక మంచి మనిషిగా అదేవిధంగా మాగుంట గారి మీద అభిమానంతో మీరు చెప్పేది మీరు తీసుకున్నటువంటి మాటలని వెనక్కి తీసుకోవాలని ఎంపీ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. ఇది మేము చెప్పకూడదు ఒక పార్టీ కుటుంబంలో ఉండి, కానీ నువ్వు ఇలా చెప్తున్నావు. ఎందుకంటే నీకంటే 20 సంవత్సరాలు సీనియర్ అయిన ఒక మంచి కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీ పైన ఉన్న అవినీతి ఆరోపణలు, నువ్వు చేసిన కమిషన్లు, కాంట్రాక్టర్ బ్యాక్ మెయిలింగు అవన్నీ చేసావు. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీ పేరు పక్కన పెట్టారు. అది ఊరికి తెలియదు కాదు. అన్నా రాంబాబు గారు గౌరవనీయులు, మేము అనాల్సిన వయసు కాకపోయినా ఆయన ముందుగా తెలుసుకోవాల్సింది. గత ఎలక్షన్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో గెలిచాడు. ఇవాళ ఆయన టికెట్ లేని పరిస్థితి వచ్చిందంటే ఆయన ఏ రూపం వస్తే ఆయనకన్నా మతి భ్రమించిందా? ఎందుకు మాట్లాడుతున్నట్ట మాగుంట గారి గురించి? నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నీ యొక్క బ్యాక్గ్రౌండ్, నువ్వు చేసే అవినీతి ఆరోపణలు నీవేం చాలా ఉన్నాయి ఇద్దరులో. ఇది మేము చెప్పకూడదు ఒక పార్టీ కుటుంబంలో ఉండి, కానీ నువ్వు ఇలా చెప్తున్నావు. ఎందుకంటే నీకంటే 20 సంవత్సరాలు సీనియర్ అయిన ఒక మంచి కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీ పైన ఉన్న అవినీతి ఆరోపణలు, నువ్వు చేసిన కమిషన్లు, కాంట్రాక్టర్ బ్యాక్ మెయిలింగు అవన్నీ చేసావు. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీ పేరు పక్కన పెట్టారు. అది ఊరికి తెలియదు కాదు. నువ్వు 80,000 మెజార్టీతో గెలిచినట్టు ఇవాళ నువ్వు ఆరోగ్యం బాగాలేక డ్రాప్ అవట్లా, నువ్వు అనారోగ్యంతో లేకపోతే డబ్బులు లేక డ్రాప్ కావట్లా, నీకు టికెట్ లేదని ముందే ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే నువ్వు నీ దగ్గర ఉన్న లోపం ఏంది అది నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని అనవసరంగా మా కుటుంబాన్ని నువ్వు బురద తల్లి, నువ్వేదో సంచలనమైన వార్త చేసి స్టేట్లో నాకు అనవసరంగా సీటు బాగాలేదు, ఎవరో నేను వ్యక్తిగతంగా ప్రేరేపించి నా సీటు పోగొట్టారు, ఇది కాక మాగుంట కాక ఒంగోలు జిల్లాలో నాయకులని మీరు మళ్ళీ వేరే విధంగా కూడా మళ్ళీ మాట్లాడారు. ఇంకా మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి రాంబాబు గారు, ప్రతి ఒక్కరికి ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉంటాయి. ముందు మీ సంగతి చూసుకోండి. జిల్లాలో మీరు ఆయన మాగుండిని ఎక్కడుండో ఓడియటానికంటే మేమేమన్నా గాజులు దొడుకున్నాం ఆయన అభిమానులుగా. నువ్వు ఒక్కడవేనా ఉంది ఓడియటానికి? నిన్ను ఓడియరా? నువ్వు పెట్టిన క్యాండిడేట్లు ఓడియరా జనం ఏడా? అంటే ఓడించుకుంటా పోతే పార్టీ ఏం కావాలి, పార్టీ అధిష్టానం ఏం కావాలి? అంటే నిన్నదాకా నువ్వు ఎమ్మెల్యేగా ఉంటేనేమో కరెక్టా, నీకు మటుకు జనం ఓటేయాలా? నువ్వు కరెక్ట్ అని చెప్పి ఇవాళ నీకు ఇష్టం లేకపోతే మాగుంట ఓడియాలా? ఇది ఎంత మటుకు కరెక్టు? మీరు దయచేసి అర్థం చేసుకోండి. రాంబాబు గారు గౌరవనీయులు, మీకు ఎంతో మంచి పేరు ఉంది, మీకు కూడా ఆ పేరును పోగొట్టుకోకుండా దయచేసి మీ యొక్క మాటలను కూడా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. విలేకరుల సమావేశంలో వారు వ్యక్తం చేసిన విధంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు చూసిన సందర్భం గత 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా తీసుకున్న మహోన్నత వ్యక్తులు మాగుంట కుటుంబ సభ్యులు. కార్యక్రమాలు ఏదన్నా ఉంటే మాగుంట ద్వారా జరగాల్సిన ఏదన్నా ఆగి ఉంటే మీరు అసందర్భంగా మాట్లాడినటువంటి మీ పత్రికా విలేకరుల సమావేశంలో జరిగినటువంటి సంభాషణని మీరు విరమించుకోవాలని కోరుకుంటా. మరోసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇంటి వాకిలు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. స్థానిక సమస్యల విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చే ఏదన్నా నిధులని సేకరించే విషయంలో కానివ్వండి, దీన్ని మీరు ఇంకా చాలా సమయం ఉంది ఎన్నికలకి. ఏదన్నా మీరు గిద్దలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏదన్నా మన పేపర్ వర్క్ ఏదైనా జరిగి ఉంటే వారి ద్వారా మనం ఏదైనా సాధించుకోవాల్సింది ఏదైనా ఉంటే మీరు మరోసారి మాగుంటని స్వయంగా మీరు మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఏదన్నా ఉంటే మీరు తద్వారా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో ముందుండి వారికి మీకు గౌరవప్రదమైన స్థానాన్ని పొందవలసిన కోరుకుంటా సెలవు తీసుకుంటాం. 80,000 చిల్లరతో పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచావంటే నువ్వు ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అనేటటువంటి అత్యుత్సాహంతో అన్ని సామాజిక వర్గాలు వాళ్ళు నీకు ఓట్లేస్తేనే నీకు 83,000 మెజారిటీతో నువ్వు గెలవగలిగావు. దాంట్లో నువ్వు విమర్శించే సామాజిక వర్గం వాళ్ళు కూడా అందరూ నీకేస్తేనే నీకు 83,000 వచ్చినాయి అనేది నువ్వు గుర్తించాలి ముఖ్యంగా.
ఇక్కడ సామాజిక వర్గం అంటే ఎవరు పోటీ చేసినా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి కానీ సర్పంచ్ కానీ ఎక్కడ ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే అన్ని సామాజిక వర్గాల వాళ్ళు సహకరిస్తేనే పార్టీ సహాయ సహకారాలు ఉంటేనే మనం గెలిచి పార్టీకి సంబంధించి ఎంపీటీసీలు సర్పంచులు ఏదైనా మనం కాగలుగుతాం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మనం ఏదైనా ప్రజలకు చేయగలుగుతాం. అది ఫస్ట్ నువ్వు గమనించాలి. పోతే ముఖ్యంగా మాగుంట కుటుంబమే నువ్వు విమర్శించేటటువంటి స్థాయి మీకు లేదు. ఎందుకంటే వాళ్ళు 1991లో ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని ఎన్నో వేల కుటుంబాలకి భిక్ష పెట్టినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. భగవంతుడు వాళ్ళకి అలాంటి ఆశీస్సులు ఇచ్చాడు. వాళ్ళు ఎంతోమంది పేదలని దగ్గర తీసి ఎన్నో కుటుంబాలు ఈరోజు మాగుంట ఫ్యామిలీ తరపున వందల వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఎందుకంటే ఆ విషయం మాకు కూడా తెలుసు. నేను కూడా 1992లో నుంచి 2002 వరకు మాగుంట కాలేజీలో పనిచేసినటువంటి వ్యక్తిని. మాకు తెలుసు ఆ రోజు మాగుంట కాలేజీలో ఉద్యోగం కావాలంటే భార్య రికమెండేషన్లతోటి ఎగబడి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు మాగుంట ఎంపీ మాగుంట కుటుంబం ఒంగోలులో కాలు పెట్టిన రోజు. అలాంటి పరిస్థితి. వాళ్ళు ఎవరికి అపకారం చేసేటటువంటి వ్యక్తులు కానీ ఆ కుటుంబం కానీ ఎవరికి అపకారం చేయరు. ఎప్పుడైనా ఎవరికైనా సహాయ సహకారాలు అందించేటువంటి కుటుంబం. ఎప్పుడు కూడా మాగుంట అంటే ఒక బ్రాండ్గా ప్రకాశం జిల్లాలో మంచి గుర్తింపు పొందినటువంటి వాళ్ళు స్టేట్ వైడ్గా కానీ కేంద్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మంచి కుటుంబం మాగుంట కుటుంబం సహాయ సహకారాలు అందిస్తుంది. ఎవరికి ఎలాంటి అపకారం తలపెట్టనటువంటి వ్యక్తులు మాగుంట కుటుంబ వ్యక్తులు. అందుట్లో ముఖ్యంగా పూజ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనకి ఇన్ని పర్యాయాలు వాళ్ళ కుటుంబం నుంచి ఎంపీగా ఉంటే ఏ రోజు కూడా ఏ కార్యకర్త కూడా నేను చూడలేదు ఈ రోజుకి వాళ్ళ పన్నెత్తి మాట అన్నటువంటి సందర్భం లేదు. పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీనివాసరెడ్డి గారిని అనేటటువంటి స్థాయి స్తోమత మీకు లేదు. పార్టీ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందే. మీ పార్టీని మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఈరోజు మీకు సీటును తిరస్కరిస్తున్నారని చెప్పి మేము మీడియా ప్రకారంగా చూస్తున్నాం. కానీ సామాజిక వర్గాల పేరెత్తి ఇలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. మాగుంట కుటుంబాన్ని మాట్లాడటం అసలు కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ పత్రికాముఖం ఖండిస్తూ, మాగుంట కుటుంబం ఎవరికి అపకారం చేయనటువంటి కుటుంబం, అందరికీ ఉపకారం చేసే కుటుంబం, పేదల పెన్నిధులైనటువంటి వాళ్ళు ఎంతోమంది పేదలకి భిక్ష పెట్టి ఈరోజు ఎన్నో కుటుంబాలను ఆదుకున్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగుంట కుటుంబం తెలియపరుచుకుంటూ. కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. 11 అంశాలతో కూడిన అజెండాను ఆమోదించగా కార్పొరేటర్లు వారి డివిజన్కు సంబంధించిన అనేక సమస్యలపై కౌన్సిల్లో ప్రశ్నించారు. కార్పొరేటర్లకు కనీస గౌరవం ఇవ్వటం లేదని, అధికారులు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవటం లేదని కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటి నుండో అత్యవసర అభివృద్ధి పనులు నిర్వహించాలని అధికారులను అడుగుతున్నా స్పందన ఉండటం లేదని మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తానని మేయర్ కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లతో పాటు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఇంతవరకు ఆ ట్రైన్ క్లీన్ చేయాలని చెప్పారు. నోట్లో వస్తున్నారు అక్కడ 9 లైన్ 10 లైన్ వాళ్ళు. ఇంత దారుణం అనేది. ఈ చిన్న కాలం కూడా క్లీన్ చేసుకోకుండా కచ్చా కాలం క్లీన్ చేసుకోకుండా ఉంటే కార్పొరేటర్గా మాకు ఎంత అవమానం అని చెప్పారు. 2 ఫీట్ కాలం ఉంటే మేము చేయము, దాని పైన ఉంటే మేము చేస్తాము. ఒక ఆమె భయపడిపోయి ఆ ఇంటి ముందు పైప్ లైన్ తీయడానికి ఒత్తిడికి లోనయ్యి కాలం డ్రైనేజీ కూడా క్లీన్ చేయడానికి కూడా మన వాళ్ళు చేస్తారు. 100 మంది షాప్స్ పెట్టుకున్నారు. ఇవాళ ఖాళీ చేసినట్టు ఎంత మంచి పేరు వచ్చింది. మన వదిన డ్రైన్ డెవలప్మెంట్ చేసినట్లయితే ఇంకా మంచి పేరు వస్తుంది. అలాగే ఏది ఒకరిద్దరి కోసం అని కాకుండా అందరి కోసం, అందరి ప్రయోజనాల కోసం అని చెప్పి దృష్టి పెట్టుకుని క్లీన్ చేయమని చాలా రోజులు అడుగుతున్నారు కదా. మరి కౌన్సిల్ మీటింగ్లు అడుగుతున్నారు, మరి ప్రైవేట్ స్పెషల్ గా వచ్చి కూడా మాట్లాడుతున్నారు. మరి పట్టుకోకపోతే కాంట్రాక్ట్లకే వాల్యూ అవుతుంది. దాన్ని 50% అంటే 2 అడుగులు వచ్చేసి డక్ట్, అది మన పైప్ ఏమైనా వెళ్ళడానికి కేబుల్స్ వెళ్ళడానికి డ్రైన్ కింద రాదు. 2 ఫీట్ డ్రైన్ ఉంది. ఒకటి కౌంటర్ దాకా వెళ్ళడానికి పర్మిషన్ అది కూడా వస్తుంది. త్వరలోనే నెక్స్ట్ వీక్లో దాన్ని స్టే వెకేట్ చేయించాలని చెప్పడం జరిగింది. రాత్రి కూడా అయితే మాట్లాడడం జరిగింది. 2 అంశం. 3 పోస్టుల గురించి ఆల్రెడీ డిస్కస్ చేశారు. మనకు ఉన్నటువంటి మొబైల్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి కాబట్టి పోస్టు మంజూరు కోసం ప్రతిపాదనలో ముందస్తు అనుమతులు పంపించడం జరిగింది. ఈ 3 ఏదైతే శానిటేషన్ విషయంలో ఆ ప్రాబ్లం మాట వాస్తవమే. డీలర్ కూడా సెక్టర్ అయిపోతుంది. వాటిని ఇమీడియట్గా పద్మగారి ఎంఈ గారు ఇద్దరు కలిసి మన శానిటేషన్ డాక్టర్ గారు ఇమీడియట్గా ఏం చేసి దాన్ని సాల్వ్ చేయాలి. ప్రతిరోజు నీళ్లు వర్షం పడితే నీళ్ళు వస్తాయి. ఆ సమస్య ఉందా ఇక్కడ కారణం ఏంటంటే ముందు వైపున డ్రైన్ కొందరు అక్కడి నుంచి ఆల్రెడీ తీసేసాం. తీసేసిన తర్వాత మళ్ళీ 15th ఫైనాన్స్ లో కేంద్ర కోర్టు చేసినట్టు ఇది దాదాపు ₹1 కోటి భాగ్యనగర్ సెకండ్ లైన్ నుంచి అప్పుడు దాదాపు 500 మీటర్ల రాంనగర్ 2వ లైన్ లేదంటే
పరిస్థితి అధ్యక్ష. ₹1 ఇదే కాంట్రాక్టర్కి ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయినాయి అధ్యక్ష. గతంలో కూడా ఇదే కాంట్రాక్టర్ గతంలో 2 కోట్లతో టెండర్ పిలిస్తే మరి అప్పుడు కోవిడ్ ఉన్న పరిస్థితుల వల్ల వర్కులన్నీ ఆగిపోయినందువల్ల తర్వాత ఇదే డ్రైన్ వర్క్ అధ్యక్ష. అతను చేయలేదన్నప్పుడు మనం ఇదే కౌన్సిల్లో మనం పెట్టి వర్కులన్నీ కూడా క్యాన్సిల్ చేశాం అధ్యక్ష. మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష, మీరు కూడా వచ్చి చూశారు. మన కమిషనర్ గారు చిన్న వర్షం పడినా కానీ ఈరోజు భాగ్యనగర్ 4 లైన్ కానివ్వండి, అదేవిధంగా భాగ్యనగర్ 4 లైన్ దగ్గర నుంచి అప్ టు రిమ్స్ డిమార్ట్ వరకు కూడా వర్షం పడి చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ రీలెవెల్ స్కీమ్ అని చెప్పాను, చేస్తున్నారు అన్న ప్రాసెస్. ఎన్క్యాప్ వర్క్ కూడా చేశారు అధ్యక్ష. మరి అతను ఈ ఎన్క్యాప్ వర్క్ పూర్తి చేసి ఈ రోడ్ ఎందుకు ఇంతవరకు పూర్తి చేయలేదు అధ్యక్ష? అది మీకు తెలుసా? పూర్తి చేయని విషయము. నేను మీ దగ్గరికి వచ్చాను. నేను అంతకుముందు మన వెళ్ళిపోయిన ఎంపీ గారు మాన్యాతి దగ్గరికి వెళ్ళాను. ఇంకొక దగ్గర ఇప్పుడున్న వాళ్ళ అధికారుల దగ్గర కూడా లోన్ తీసుకున్నారు అధ్యక్ష. అది ఎక్కువ చేయలేదు. రెండోది అధ్యక్ష, కానీ ఈ జనరల్ ఫండ్ నుంచి 4.5 లక్షలు తీసి ఎన్క్యాప్ వర్క్ లో వాడుతున్నారని ఉంది అధ్యక్ష. అది మీకు తెలుసా? జనరల్ ఫండ్ 2 వరకు ఒకరే టెండర్ వేశారు. ఒకరే చేసినట్టయితే బహుశా ఈ సమస్య రాదేమో. కానీ ఎన్క్యాప్ లో తక్కువ వస్తే జనరల్ ఫండ్ నుంచి ఫండ్ అందులో వాడుకున్నారని చెప్పేసి అదేవారు. జనరల్ ఫండ్ ఎన్క్యాప్ దాన్ని వాడుకోవచ్చునా? పర్మిషన్ తీసుకొని వాళ్ళు దాంట్లో నుంచి తీసుకోవచ్చు. ఆ డివిజన్ కార్పొరేటర్ గానే కనీసం ఒక మాట అంటే ప్రజలు మన డివిజన్ డెవలప్మెంట్ కోసం నేను వేసుకున్న వర్క్ అది కనీసం ఒకసారైనా మాతో సంప్రదింపులు చేస్తారా? చేయకుండా అది ఎట్లా వేస్తాడు? నేను ప్రతిసారి అడుగుతున్నప్పుడు వాడుకున్నారు డబ్బులని నాకు ఎంతో తెలియపరచలేదు. ఒక ఆఫీసర్లు కానీ మీరు కానీ ఎంతో తెలియపరచలేదు కదా. వేయకుండా ఆపేసినప్పుడు మీరు అసలు 2వ వర్క్ ఎక్కిస్తున్నారు. మీరు తెలియట్లేదా? మీకు చూసుకోవట్లేదా? అతను వేయినప్పుడు డబ్బులు వాడుకొని వేయినప్పుడు తనకి 2వ వర్క్ ఎట్లా ఇస్తున్నారు? చెప్తాను వినండి మేడం గారు. ఆ కాంట్రాక్ట్ కార్పొరేటర్ ఎవరు లేదు. ఇంతకుముందు గౌరవ కమిషనర్ గారు ఏ ఇష్యూ పోయినా కానీ కార్పొరేటర్ లెటర్ అడిగావు 10 మంది ఎక్కడ పోవాలా, ఎందుకంటే పాత అయిపోయారో లేకపోతే కదా అంత మావాడే అనుకున్నారేమో తెలియదు. ప్రభుత్వానికి చెప్పా ఈ సార్ తీసుకొని తీసుకొచ్చి అటు వారికి కూడా చెప్పారు. బాగా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తే దాని మీద ప్రపోజల్ పంపించారు. ఏదో రకంగా నీళ్ళు వెళ్ళాలన్నాడు, కానీ ఏదో రకంగా నీళ్ళు పోగలడు. దానికి 10 ట్రైన్ కట్టాలి. అది 200 మీటర్స్ ఉంది. గతంలో ఏంటంటే 10 ట్రైన్ కట్టడం కూడా వైడనింగ్ జరుగుతుందనే ఉద్దేశంలో నేను చూసాము. అది లేట్ అవుతుందని చెప్పేసి డీసీకి ఎస్టిమేట్ పెట్టాము. భగవాన్ రమణ మహర్షి తత్వం అనంతత్వమైనదని, అగాధత్వమైనదని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. రమణ మహర్షి జయంతి సందర్భంగా మంగమూరు రోడ్డులోని రమణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన రమణ మహర్షి తత్వంపై ప్రసంగించారు. ప్రతి వ్యక్తి నేను నాది అన్న భావాన్ని విడనాడి భగవంతుడిపై మనసును కేంద్రీకరించి మోక్షాన్ని పొందాలన్నారు. రమణ మహర్షి తత్వం మౌనాన్ని, శాంతిని కాంక్షిస్తుందని అన్నారు. అనంతరం ఉపన్యాసములు పొన్నూరి వెంకట శ్రీనివాసులను రమణ కేంద్రం తరపున స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రమణ కేంద్రం అధ్యక్షులు కొప్పోరు హనుమంతరావు, రిటైర్డ్ రిజిస్ట్రార్ రామకృష్ణ, డాక్టర్ రావిపాటి ప్రసాదరావు, అష్టావధాని డివిఎస్ రామాచార్యులు, బ్రాహ్మణ సేవా సమితి నాయకుడు మహంకాళి వెంకటశేషయ్య, మైనంపాటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రమణ మహర్షి జయంతి సందర్భంగా మంగమూరు రోడ్లోని రమణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన రమణ మహర్షి తత్వంపై ప్రసంగించారు. ప్రతి వ్యక్తి నేను నాది అన్న భావాన్ని విడనాడి భగవంతుడిపై మనసును కేంద్రీకరించి మోక్షాన్ని పొందాలని అన్నారు. రమణ మహర్షి తత్వం మౌనాన్ని, శాంతిని కాంక్షిస్తుందని అన్నారు. అనంతరం ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను రమణ కేంద్రం తరఫున స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రమణ కేంద్రం అధ్యక్షులు కొప్పొల్లు హనుమంతరావు, రిటైర్డ్ రిజిస్ట్రార్ రామకృష్ణ, డాక్టర్ రాయవిపాటి ప్రసాదరావు, అష్టావధాని డివిఎస్ రామాచార్యులు, బ్రాహ్మణ సేవా సమితి నాయకులు మహంకాళి వెంకటశేషయ్య, మైనంపాటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మగారిని చూశాడు, ఆనందపడ్డాడు. ఆనందపడితే ఆయన నేను ఇక్కడే ఉంటాను, అలా నేను బాగుంటాను. కొంతకాలానికి ఆమె టైఫాయిడ్ వచ్చింది, ఊరు మారిందిగా, ఇక్కడ దోమలకి ఎవరు ఉంటాయి కాబట్టి పుట్టింది, ఆమెకి టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వస్తే పాపం ఆమె కోసం కూడా భగవంతుడిని ప్రార్థించాడు. భగవంతుని ప్రార్థించి ఆ మీద 4 రకాలైనటువంటి శ్లోకాలు కూడా వచ్చాడు తమిళం. భగవంతుని ప్రార్థిస్తే ఆమెకు కొంత తగ్గిన తర్వాత కొంతకాలం బాగానే ఉంది. ఆమెలో కూడా మళ్ళీ కొంత రకమైనటువంటి వ్యామోహం ఏర్పడింది. ఆమెకు ఏర్పడింది వ్యామోహం ఏర్పడి, నాయనా ఈ ఇంట్లో ఇవి ఉంటే బాగుండే, ఈ గుహలో ఇవి ఉంటే బాగుండే, నువ్వేంటి ఇంట్లో కూర్చోడానికి చైర్ కూడా లేదు, నువ్వు స్వామీజీని, అందరు నీ దగ్గర వచ్చి నమస్కారం చేస్తుంటే ఒక ఈజీ చైర్ ఉండొద్దా నీకు, ఇట్లాంటివన్నీ ఆమె అంటుందట. ఆమె అన్నాడట, అమ్మ నీకు కావాలి ప్రాపంచికమైనటువంటి వ్యామోహం ఉంటే నువ్వు తమ్ముడు దగ్గరికి పో, అప్పుడు ఇంకా ఆయన సరిపో. నీకు ప్రాపంచికమైనటువంటి మలయ సమీర సౌరభము మాన్యత పెంచెడు ధారతోడుగా గళమున జాలువారగా. ఆ గళంలో నుంచి వింటూ ఉంటే నాకు ఇందాక వచ్చినటువంటి స్పందన, సలలిత భావబంధురము సద్గురు భక్తి విభూషితంబునై. మలయ సమీర సౌరభము మాన్యత పెంచెడు ధారతోడుగా గళమున జాలువారగా. వికాసము చెంది ప్రసంగమంతయు అలరెను మీదు పల్కులవి అద్భుత రీతిని మొదదాయినై. అంతకన్నా ఏం చెప్పలేదు. అటువంటి ప్రసంగం పొన్నూరు శ్రీనివాసులు గారు చేశారు. మలయ సమీర సౌరభము, దాన్ని మించింది లేదు. ఇంకా 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 వినాలనేటువంటి ఆకాంక్ష వారి ప్రసంగంలో కనిపిస్తుంది. భక్తిని రంగరించి వారి ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే భక్తి. అలాంటి భక్తిని రంగరించి ఒంగోలు నగరంలోని మస్తాన్ దర్గా సెంటర్ నుండి పాత మార్కెట్ సెంటర్ వరకు రోడ్డు మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మెలను ట్రాఫిక్ పోలీసులు వాహనాలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా సరిచేశారు. గతంలో ప్రకాశం భవనం రోడ్డు నుండి బస్టాండ్ వరకు వెళ్లడానికి వచ్చే ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సులు మస్తాన్ దర్గా వద్దకు వచ్చేసరికి మలుపు తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉండడంతో పాటు ట్రాఫిక్ కూడా నిలిచిపోయేది. ఆర్టీసీ అధికారులు ట్రాఫిక్ డీఎస్పీ దృష్టిని తీసుకుని వెళ్లడంతో పరిస్థితి గమనించిన ట్రాఫిక్ పోలీసులు సిమెంట్ దిమ్ములను రోడ్డు సెంటర్లో సమాంతరంగా ఏర్పాటు చేయడంతో ప్రకాశం భవనం నుండి వచ్చే వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం, ఏఎస్ఐలు హనుమంతరావు, వినోద్ ట్రాఫిక్ సిబ్బంది పర్యవేక్షించారు. జిల్లాలోని కేజీబీబీల్లో పనిచేస్తూ నిరవధిక సమ్మెకు దిగిన అవుట్సోర్సింగ్ సిబ్బందికి షోకాజు నోటీసులు జారీ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు వెల్లడించారు. ఇప్పటి వరకు 44 మందికి షోకాజు నోటీసులు జారీ చేశామని, ఇంకా ఎంతమంది సమ్మెలో ఉన్నారో వారి వివరాలు సేకరిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. సమ్మెలో ఉన్నవారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వారు ఇచ్చే వివరణ బట్టి తదుపరి చర్యలు ఉంటాయని సుబ్బారావు స్పష్టం చేశారు. 10th, +2 పరీక్షల సమీపిస్తున్న నేపథ్యంలో కేజీబీవీలో చదివే విద్యార్థినులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ సేవలను ఉపయోగించుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు వెల్లడించారు. సమగ్ర శిక్షలో పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది మండల లెవెల్లో అవుట్సోర్సింగ్, జిల్లా లెవెల్ అవుట్సోర్సింగ్, కేజీబీవీకి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళు ఈ సమ్మె చేయడం జరుగుతుంది. దానివల్ల మేము కొన్ని ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నాము. తర్వాత ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళకందరికీ
ఎందుకు మేము మా మీద చర్యలు తీసుకోకూడదని చెప్పేసి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేజీబీలో పిల్లలకు ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. విద్యార్థులకు అందరికీ కూడా ఎడ్యుకేషన్లో కంటిన్యూ ఉండేటట్లుగా మేము చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. 10th+2 ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా సార్? 10th+2 ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సమయ ప్రభావం లేకోకుండా పిల్లలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు నెక్స్ట్ గెస్ట్ లెక్చర్గా గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని వాళ్ళకు పూర్తిగా టీచింగ్ చెప్పేటట్లుగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు ఎంతమందికి సోగాజ్ ఇచ్చారు సార్? ఇప్పటికీ 44 మందికి సోకాజ్ నోటీసులు ఇచ్చినాము. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇంకా సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేసిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ సోగాజ్? ఆ ఇంటి వైపు అడుగులు వేయగానే మొక్కలు స్వాగతం పలుకుతాయి. గేటు తీస్తుండగానే పక్షులు పలకరిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే తాబేళ్లు నీళ్లల్లో అటూ ఇటూ తిరుగుతూ ఆనందాన్ని పంచుతాయి. ప్రకృతి రమణీయమైన దృశ్యాలన్నీ ఒకే ఇంట్లో ఒకే చోట సాధ్యమేనా అంటే ఆ కుటుంబం సాధ్యమని నిరూపించింది. మనం కూడా ఒకసారి ఆ ప్రకృతి రమణీయతమైన దృశ్యాలను చూద్దాం రండి. ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్డు మొదటి లైన్లోని ఒక చిన్న ఇంటిలో 2 కుటుంబాలు ఉమ్మడిగా కలిసి నివసిస్తోంది. రామకృష్ణ అనే వ్యక్తి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ పెట్టి తన బావమరిదితో కలిసి కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. అతని భార్య లక్ష్మీ ప్రసన్న, చెల్లెలు మహాలక్ష్మి స్కూటీ డ్రైవింగ్ నేర్పిస్తుంటారు. వీరి పిల్లలతో కలుపుకుంటే మొత్తం 10 మంది ఆ ఇంటిలో ఉంటున్నారు. చిత్రం ఏమిటంటే మనుషులు తిరగడానికి ఇబ్బందిగా ఉండే ఆ ఇంట్లో పెద్ద సంఖ్యలో మొక్కలు, అంతే స్థాయిలో పక్షులు ఉన్నాయి. 2 తాబేళ్లు కూడా ఒక పెద్ద ట్రేలో సంచరిస్తూ ఉంటాయి. రోజువారీ ఉరుకులు పరుగుల జీవితంలో కుటుంబ సభ్యుల గురించి పట్టుకోవడం అంతంత మాత్రంగా ఉన్న ఈ రోజుల్లో మొక్కలు, పక్షులు, తాబేళ్లు సంరక్షణ సాధ్యమేనా అని మహాలక్ష్మి అనే మహిళను ప్రశ్నిస్తే, ప్రేమ ఉంటే ఏది భారం కాదంటూ మొక్కలను తాకుతూ పక్షులను దగ్గరకు తీసుకుని చెప్పడం గమనార్హం. నా పేరు మహాలక్ష్మి. రిస్క్ అంటే సార్ అది ఇష్టంతో కూడిన ప్రేమ, వాటి మీద ప్రేమ ఎక్కువగా ఉంది. రిస్క్ అయినా సరే కొంచెం టైం అయినా సరే వాటి మీద ఎక్కువ కేటాయించుకుంటాము. అలా కొంచెం నడుస్తూ వస్తుందన్నమాట. మొక్కలు ఈరోజు తెచ్చుకున్నాం అనుకో సార్, రేపు ఎల్లుండి అలా ఆగి మొత్తం ఒకసారి మళ్ళీ నాటడానికి ప్రయత్నిస్తాం వాటిని. అలా కొంచెం టైం కేటాయించుకొని చేసుకుంటూ వస్తున్నాము. అన్ని మొక్కలు మనకి నూరువరహాలు ఉన్నాయి, గులాబీ ఉన్నాయి, మందారం ఉంది, మర్వం ఉంది, తమలపాకులు పెంచుతాము, తులసి మొక్కలు పెంచుతాము, విండోర్ ప్లాంట్స్లో అన్ని మొక్కలు పెంచుతాము. మనకి సన్నజాజులు పెంచుతాము. చెమ్మెల అని మనకి సన్నజాజుల్లోనే సెంటు జల్లి అనమాట, అవి తీసుకుంటాము. మనకి ఇవి బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయి మన దగ్గర. విండోర్ ప్లాంట్స్ అంటే అన్ని రకాల విండోర్ ప్లాంట్స్ పెట్టాము. అంటే మనకి ఎక్కువగా ఏదైతే బాగా అలంకరంగా ఉంటాయో అన్ని మొక్కలు తీసుకుంటాం అనమాట. చిన్న ప్లేస్ అయినా మనకి మల్లె మొక్క అట్లాంటివి కొంచెం చిన్న జగ్గులలోనే వచ్చినంత వరకు వస్తాయని చెప్పేసి అలాగే కొంచెం పెంచుకోవటం ఇదైపోయింది. ఆలోచన మా వదిన గారిదే, కాకపోతే మేము హెల్ప్ చేసాం అంతే. తనదే ఆలోచన మొత్తం తనదే. ఎక్కడైతే మనకి మొక్కలు అవైలబుల్గా కనిపిస్తాయో ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ మొక్క బాగా నచ్చింది అనుకుంటే తెచ్చేసుకుంటాం. అది ఎంత ఖరీదు అనేది ఆలోచించము. ముందు మనకు నచ్చింది తెచ్చుకున్నామా, దాన్ని బతికించుకోవడానికి ట్రై చేస్తామా, బతికేలాగే చూసుకోవడానికి ట్రై చేస్తాం. ఆల్మోస్ట్ లేదు సార్, అస్సలు మాకు ఇంతవరకు మీరు వచ్చి అడిగేదాకా మాకు అసలు ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలి అనేది మాకు ఇష్టం లేదు. లేదు సార్, అసలు లేదు సార్, మాకు ఇష్టపూర్వకంగా పెట్టుకున్నామే కానీ యూట్యూబ్లో అసలు ఎప్పుడు మేము ఇలా చేయాలి అని కానీ ఆసక్తి లేదు. మాకు ఇష్టం సార్, మెయిన్గా ఏంటంటే ఈ గ్రోతింగ్ అనేది, పచ్చదనం అనేది బాగా ఇష్టం అనమాట. మా వదిన గారికి ఇష్టము, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇష్టం, మా అత్తగారికి అయితే ఇంకా ఇష్టం. అంటే ఎలా ప్లాన్ చేయాలనేది ముందు తను ప్లాన్ చేస్తుంది అనమాట. ఇది ఇలా చేయండి, ఇది ఇలా చేయండి, ఇలా పచ్చగా వస్తాయి, ఇలా పచ్చగా వస్తాయని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండిద్ది, మేము చేస్తూ వెళ్ళిపోతాం అనమాట. మనం పచ్చగా ఉంది చక్కగా వాటిని చూసుకుంటూ ఆనందపడతాం అంతే.
మనకి సంతృప్తిగా ఉండడం కోసం ఎక్కువ శాతం తీసుకొస్తాం. మా వదినకు మొక్కలు పక్షులు అంటే చాలా ఇష్టం. ఆమె ఇష్టం వాటిపై మాకు మరింత ఇష్టం కలిగించాయని మహాలక్ష్మి చెప్పారు. మొక్కలు తెచ్చే కొద్దీ స్పేస్ అదే కలిసి వస్తుందన్నారు. ఒకే కుండీలో అనేక రకాల మొక్కలు వేయడం జరిగిందన్నారు. వాటి ఎదుగుదలకు క్రమం తప్పకుండా ఎరువు, కంపోస్టు, రోజ్ పౌడర్, బియ్యం కడిగిన నీళ్లు వాడుతున్నట్లు తెలిపారు. నూరు వరహాలు, గులాబీ, మందారం, మల్లె, మొగ్గ, సన్నజాజులు, బోన్సాయ్ వంటి మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ పెరుగు బకెట్లలో మొక్కలు కిటికీలో నుండి బయటకు పెంచే ఆలోచన తన వదిన నుండి వస్తే తాను ఆచరణలో పెట్టినట్లు మహాలక్ష్మి చెప్పారు. సంరక్షణ అంతా మా వదిన గారికి చాలా ఇష్టం అనమాట. మొక్కలన్నా లవ్ బర్డ్స్ అన్నా, చిలకలు, చిన్న పిట్టలు కానీ ఇలాంటివన్నీ చాలా ఇష్టం. అన్ని రకాల మొక్కలు గ్యాదర్ చేయడానికే చూస్తాము. కాకపోతే మాకేంటంటే తక్కువ ప్లేస్ ఉంది. కానీ ఆ తక్కువ ప్లేస్లోనే తను ఎలా పెట్టాలి ఏంటి అనేది మొత్తం గ్యాదర్ చేస్తామన్నమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరము మొక్కల మీద కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మొక్కల్ని ఎలా పెంచాలి ఏంటి, ఎలాంటి మొక్కలు తీసుకోవాలి, మనకి విండోర్ ప్లాంట్స్ ఎలా తీసుకోవాలి, గులాబీ మొక్కలు ఎలా తీసుకోవాలి, మందారాలు ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ కొంచెం ఆసక్తిగా చేసుకుంటూ ఉంటాము. కాకపోతే మాకు ప్లేస్ అనేది కొంచెం తక్కువగా ఉంది. కానీ దీంట్లోనే కొంచెం గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. అందులోనూ లవ్ బర్డ్స్ అంటే ఇంకా ఇష్టం. వాటిని కూడా 2 దగ్గర నుంచి 4 దగ్గర నుంచి అలాగా కొంచెం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని పెద్ద బోన్ చేయించుకొని దాంట్లో కొంచెం ఎక్కువగా ఇష్టంగా పెంచుకుంటున్నాం అన్నమాట. కానీ సార్ మేము మొక్కలు తెచ్చే కొద్దీ మాకు స్పేస్ అవే కలిసి వస్తూ ఉండే అన్నమాట. ఒకే కుండీలో కొంచెం ఎక్కువ మొక్కలు వేయటము, అలాగే కొంచెం గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాము. అన్ని రకాల మొక్కలు పెట్టుకుంటూ ఉంటాము. విండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాము, ఎండలో పెరిగే పెట్టుకుంటాము. మాకు ఎండ అంటే కొంచెం తక్కువగా పడుతుంది అనమాట. కానీ అలాగే కొంచెం మెయింటెన్స్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఎరువు ఎక్కువ వేసుకుంటాము. ఎరువు, కంపోస్ట్ ఒకటిను, రోజ్ పౌడర్ ఒకటి, అలాంటివి కొంచెం మనం బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. అలాగే కొంచెం కష్టమైనా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాము. అవును సార్, ప్రతి ఒక్కళ్ళు అంటే అది అసలు ఎలా పెట్టారు ఏంటి అనేది కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎలా పెట్టారు, అసలు ఇలాగే ఎలా పెట్టాల్సి వచ్చింది, పెడితే పడిపోతుందేమో అన్న ఆలోచన అనేది ఉండిద్ది కదా, అయినా ఎలా పెట్టారు అనేసి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. కానీ మేము చిన్నవి పెట్టాము ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఏమైందంటే ఎక్కువ మొక్కలు దానికి ఎండలో పెంచుకునే మొక్కలు ఎక్కువగా ఉండిపోయాయి అనమాట. సరే ఇలాగ పెరుగు బకెట్లలో పెట్టుకొని ఇలాగా పెట్టేసుకుంటే సరిపోయింది కదా, కొంచెం స్పేస్ని ఎక్కువగా ఆలోచిద్దామని చెప్పేసి ఇంకా అలా ట్రై చేసింది వదినకి వచ్చిన ఆలోచన అదంతా. ఇంకా అలాగే మేము పెట్టడానికి ఇష్టపడ్డాము. అందరం కలిసి ఇంకా అలా ప్లాన్ చేస్తాం అన్నమాట వాటిని. మా వదినకు అన్నయ్య లవ్ బర్డ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. వాటిని మేము ప్రేమగా చూస్తూ పెంచాం. 2 నుండి అవి 15కు చేరుకున్నాయి. వాటికంటూ సొంత ప్రపంచం ఉండేలా ప్రత్యేకంగా పెద్ద బోన్లు తయారు చేసి ఉంచామని మహాలక్ష్మి తెలిపారు. అవి గుడ్లు పెట్టే సమయంలో తోటి పిచ్చుకలు వాటిని పొడిచి చంపుతాయని తాము ముందుగానే గమనించి గుడ్లు పెట్టే పిచ్చుకల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గూడును మహాలక్ష్మి చూపించారు. పిచ్చుకలు ఎక్కువగా కొత్తిమీర, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కూడా తింటూ ఉంటాయని తెలిపారు. సెరిలాక్ కూడా ఎంతో ఇష్టంగా తింటాయని, మా పిల్లలు వాటికి ఎంతో ప్రేమగా సెరిలాక్ తినిపిస్తుంటారని మహాలక్ష్మి చెప్పారు. వీటి మీద ఫస్ట్ స్టార్టింగ్లో మా వదిన గారికి మా అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చారు లవ్ బర్డ్స్ని. అప్పటి నుంచి వదినకి బాగా ఇష్టం పెరిగిపోయింది వాటి మీద. ఇంకా అలాగా 2 తీసుకొచ్చారు. 2 కాస్త 4 అయినాయి, 4 కాస్త 10 అయినాయి, 10 కాస్త 15 అయినాయి. అలాగా అంటే తెచ్చుకుంటూ ఉన్నాం. వాటిని ఎక్కువ శాతం బతికించడానికే ప్రయత్నిస్తున్నాము. ఇంకా అలాగా కొంచెం ఎక్కువ మోతాదులో వాటి మీద ఇష్టం పెరిగిపోయింది. పిల్లలైతే వాటిని బాగా గ్యాదర్ చేస్తారు. బాగా పిచ్చుకల ఫ్యామిలీ అంటే వాటికి ఏర్పడటము, మళ్ళీ మనకి ఇష్టమైన కలర్స్ తెచ్చుకోవటము, వాటిలో వేయటము. వాటిని ఎక్కువగా వీళ్ళిద్దరూ చాలా మెయింటెనెన్స్ చేస్తారు. అంటే వాళ్ళకి కడగటం కానీ, మళ్ళీ వాటికి శుభ్రం చేయడం కానీ, మనకి గింజలు పెట్టడం కానీ, కొత్తిమీర పెట్టడం కానీ, మొత్తం వీటికి సార్ మనకి డైలీ ఒక 2-3 టైమ్స్ ఈరోజు క్లీన్ చేసామంటే మళ్ళీ రేపు క్లీన్ చేయాలి. లేదంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అవి ఉంటాయి మనకన్నా ఎక్కువగా అవి ఉంటాయి అన్నమాట.
మనం ఏంటంటే వీళ్ళు అదే పనిగా మా పిల్లలు బాగా ఎక్కువగా వాటిని మెయింటెనెన్స్ చేస్తారు. జాగ్రత్తలు అంటే సార్ మనకి వాటిని ఏం చేయాలంటే వాటికి ఫుడ్ కరెక్ట్గా పెట్టాలి. వాటర్ అనేది డే బై డే మారుస్తూ ఉండాలి. వాటికి కొత్తిమీర బాగా ఇష్టము, అవి బాగా ఎక్కువగా ఇవ్వాలి. స్వీట్ కార్న్ తింటాయి సార్ ఎక్కువగా. అవి ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అనేది మనము కొంచెంగా పెట్టి మళ్ళీ మరుసటి రోజు అనేది తీసేసేయాలి, లేదంటే ఎక్కువ దోమలు వాళ్తాయి అన్నమాట. అవి కొంచెం మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. వాటిని కొంచెం నీరసపడిందంటే దానికి ఏదైనా స్ప్రే ఉంటుంది సార్, చిలకల స్ప్రే ఉంటుంది. ఆ స్ప్రే అనేది కొంచెం కొట్టి దాన్ని కొంచెం చూసుకోవటము, ఫుడ్ పెట్టడం. కొంచెం నీరసపడగానే ఏం చేస్తారంటే సెర్లాక్ పెడతారు. సెర్లాక్ కలిపేసి సెర్లాక్ పెట్టేస్తారు. కొంచెం అది ఇష్టంగా తింటాయి సార్, తినిపిస్తారు కూడా. అదే అవి గుడ్లు పెట్టినప్పుడు కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. చిన్న పెట్ట వచ్చినప్పుడు తల్లి చూసుకునేది సార్ ఎక్కువ శాతం. తల్లి కూడా కొంచెం నీరసంగా అనిపించినప్పుడు మాత్రం సెర్లాక్ తినిపించడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా సార్, మా ఫుడ్ కన్నా ఎక్కువగా వాటి ఫుడ్ని గ్యాదర్ చేస్తారు వీళ్ళిద్దరు. మెయిన్గా పిట్టల విషయంలో వీళ్ళిద్దరు మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చేస్తారనమాట. మేమేంటంటే పైన తేవటము, దాంట్లో వేయటం వరకు మాత్రం చూస్తాము. వాటిని మెయింటెనెన్స్ మొత్తం మాత్రం వీళ్ళిద్దరు చూస్తారు. మొక్కల విషయం మాత్రం మా వదిన గారికి చాలా ఇష్టము. మా ఇంట్లో ఉన్న మా అత్తగారికి బాగా ఇష్టం, మాకు అందుకన్నా బాగా ఇష్టం అనమాట. అలా డ్రైవింగ్ స్కూల్తో కుటుంబాలను పోషించుకుంటున్న తాము కుటుంబం సంతోషం కోసం ఖర్చుకు వెనకాడకుండా వారు అడిగినవన్నీ తెస్తుంటానని రామకృష్ణ చెప్పారు. ప్రతిరోజు టెన్షన్, ప్రకృతికి దూరంగా ఉంటుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి అడుగు పెడితే ఆ టెన్షన్ మొత్తం పోయి మనసు ప్రశాంతంగా ఉంటుందని రామకృష్ణ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనందరం కూడా బయట పనిచేస్తూ ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి టెన్షన్స్ ఉంటాయి, అట్లా ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్తో ఉంటారు. వాళ్ళకి ఇష్టమైంది మొక్కలు, పూలు, అది వాళ్ళకంటే ఇష్టము. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాము. కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇష్టమో అట్లా ఉండడానికి మనం సహకరించాం. ముఖ్యంగా ఏంటంటే సార్, పిల్లలకి వాళ్ళందరికీ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ప్లస్ వాటి మీద మాకు మా ఇంటి దగ్గర ఇట్లా ఒక పక్షి వచ్చి గుడి పెట్టుకుంది సార్. ఫస్ట్ ఇక్కడ ఎస్ సార్, ఆ పక్షే వచ్చి గుడి పెట్టుకొని అదే పిల్లలు చేసుకొని వెళ్ళిపోయింది సార్. మేము దాన్ని ఏమనలేదు, చూసాం. పిల్లలు దాన్ని అలాగే చూశారనమాట. అది చూసిన తర్వాత ఇంకా దాంతోపాటు ఇంట్లో తెచ్చుకోవడము, బజార్కి వెళ్ళినప్పుడు అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంకా వాళ్ళ సంతోషం మన సంతోషం కదా సార్. ఈ మొత్తం అంటే మనం ఉన్న ప్రాంతం అంతా కూడా సార్ పొల్యూషను, హాస్పిటల్ మొత్తం అంతా సార్ ప్రతిరోజు కంగారే, ప్రతిరోజు పరిగెత్తడం. ఈ పరిగెత్తే క్రమంలో మన కోసం మనం ఈ మాత్రం చేసుకోవడం, అలాగే అందరూ కుటుంబం అందరం కూడా సంతోషం కోసం ఆ మాత్రం మనం చేసుకోవడం మనకి సంతోషం కదా సార్. ఇప్పటికిప్పుడు మన ఊరు వెళ్ళాము, మన సొంత ఊరికి మనం వెళ్ళలేము. కాబట్టి మన ఇల్లే మన ఊరు సార్. ఈవినింగ్ కల్లా మళ్ళీ ఈ పలకరిస్తాయి సార్. ఉదయం పూట 4 నుంచి 3:30 నుంచి ఇంకా వాటితోనే మన ఆటలు. ఇంకా సార్ మానసిక ఆనందం చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఎందుకంటే వాటికి ఏ ఆశలు లేవు, మనతో మాట్లాడడం, మనల్ని పలకరించడం. పొద్దునుంచి వాటి ఆటలు వాటి సార్. వాటిని చూస్తే మనం ఆడుకోవడం. ఇంకా సార్ జనరలీ మనం ఎప్పుడు చూడాలనుకునేది సార్, అవి తాబేలు సగం వరకు నీటిలో ఉంటాయి సార్, సగం వరకు అవి బయటే ఉండాలనుకుంటాయి. దాని వరకు అలాగే ఏర్పాటు చేస్తాం సార్. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పెట్టి నీళ్ళు వదిలేస్తే ఎక్కువసేపు ఉండలేదు సార్. వాటి వరకు బయటకు వచ్చి కాసేపు ఉండడానికి కూడా, అంటే హాట్గా ఉండడానికి కూడా డైలీ క్లీన్ చేయడం కానీ, నీట్గా ఉంచడం కానీ, వాటి బర్డ్స్ ఎలా అయితే హ్యాపీగా ఉంటాయో అలాగ నీట్గా చేయడం కానీ చూస్తామన్నమాట. అంటే అర్థమైపోయింది కదా వీటిని ఇలా ఉంటే బాగుంటుందని. యూట్యూబ్స్ ఏం చూడకుండా మామూలుగా డైరెక్ట్గా చేయడం. అంటే బర్డ్స్ తీసుకున్నప్పుడు వాటికి ఇవి అవసరము, ఇవి అవసరం లేదని వాళ్ళు చెప్తారు కదా కొంచెం, అందుకని వాటిని యూస్ చేసుకొని చేస్తామన్నమాట. సంతపేటలోని నాటు బాబురావు పార్కుకు మౌలిక వసతులతో పాటు మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 20 లక్షల కార్పొరేషన్ నిధులను వెచ్చించారు. స్థానిక కార్పొరేటర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత హాజరై పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు, చిన్నారులకు పార్కును అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులతో పాటు స్థానిక కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు చావలి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నాట్లు వాటర్ చిన్న ప్రాబ్లం వచ్చింది కూడా అలౌ చేసి సూపర్ ఉండేది మేడం. జాగ్రత్త. యమహా ఫ్యాసినో స్కూటర్ మైలేజీలో మొదటి స్థానంలో ఉన్నాయని శ్రీ విష్ణు మోటార్స్ సీఈఓ విష్ణుతేజ అన్నారు. ఒంగోలులోని దక్షిణ బైపాస్ మంగమూరు జంక్షన్లో గల శ్రీ విష్ణు మోటార్స్లో వాహన మైలేజ్ టెస్టింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుతేజ మాట్లాడుతూ ఫ్యాషన్ స్కూటర్ 25 వాహనాలను టెస్టింగ్కు తీసుకురావడం జరిగిందని, మొదటి వాహనం 140 కిలోమీటర్లు, మరో వాహనం 127 కిలోమీటర్లు, 93 కిలోమీటర్లు రీడింగ్ చూపించడం జరిగిందని అన్నారు. కస్టమర్లు టెస్ట్ డ్రైవ్ ద్వారా చాలా సంతృప్తి చెందారని అన్నారు. నూతన సంవత్సర సంక్రాంతి ఆఫర్లు కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణుప్రియ మోటార్స్ సిబ్బంది పాల్గొన్నారు. కిషోర్ గారు ఎక్కడ ఉన్నారు? 55-60 లోపు వచ్చినట్టున్నారు. ఇంతకుముందు చెక్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మేము క్యాజువల్గా వాడేస్తాం, కరెక్ట్గా మెయింటైన్ చేయం. ఇక్కడ ఏంటంటే నమస్కారం అండి. ఈరోజు మన శ్రీ విష్ణు యమహా ఒంగోలు నందు హైబ్రిడ్ మైలేజ్ యాక్టివిటీ నిర్వహించబడడం జరిగింది. ఇందులో మనకు హోస్ట్గా వచ్చేసి అందీప్ గారు వచ్చారు, కంపెనీ ఇంజనీరు. మనకు మొత్తం వచ్చేసి ఒక 25 మంది కస్టమర్లు ఈరోజు రావడం జరిగింది. వాళ్ళకి ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ మైలేజ్ టెస్టింగ్ అనేది జరిగింది. మన యమహా వెహికల్స్ ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ కూడా ఇదే యాక్టివిటీ చేసాము, చాలా బాగా సక్సెస్ అయింది. ఈసారి కూడా చాలా బాగా సక్సెస్ అయ్యి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మన ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బాలకృష్ణ గారికి 140 కిలోమీటర్లు వచ్చింది. అంటే మనం 14 కిలోమీటర్లు తిరిగాము. ఆ 14 కిలోమీటర్లకు గాను 100 ml ఖర్చు అయింది. అదేవిధంగా రెండో ప్రైజ్ వచ్చేసి 127 కిలోమీటర్లు గోపి గారికి వచ్చింది. మూడోది వచ్చేసి 93 కిలోమీటర్లు. అంటే యావరేజ్ మనం ఈ 25 మందిలో చూసుకున్న అందరికీ 80-85 అనేది పక్కా వస్తుంది. 80 పైన పక్కా అనేది రావడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం చెప్పగలిగింది ఏంటంటే మన స్కూటర్స్లో యమహా నెంబర్ 1 మైలేజ్లో కానీ సేఫ్టీలో కానీ అని మనం తెలియజేయడానికి ఈ మైలేజ్ యాక్టివిటీ అనేది కండక్ట్ చేస్తున్నాము. మనకి ఈ ఫ్యాషన్ వచ్చేసి ఇప్పుడు ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి యాక్చువల్గా ఈ మైలేజ్ యాక్టివిటీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కస్టమర్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము యాక్టివిటీ చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు శ్రీ విష్ణు మోటార్స్ ఒంగోలులో చేస్తున్నాము. టోటల్ 25 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈరోజు యాక్టివిటీకి. దీంట్లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ విన్నర్స్ వచ్చే వాటికి 3 వచ్చారు. అండ్ మాకు యావరేజ్ మైలేజ్ వచ్చే వాటికి 87 కిలోమీటర్స్ మైలేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ కస్టమర్స్కి ఇంకా మోర్ అవేర్నెస్ క్రియేట్ అవుతుందని. గత 18 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనకు కేంద్ర కార్మిక సంఘాల మద్దతు ప్రకటించాయి. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు నగరం ఏఐటియుసి కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు కార్మిక సంఘాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం సుబ్బారావు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు వారి ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ వారికి వెన్నంటి ఉంటామని అన్నారు.
ప్రభుత్వం మొండిపట్టు వేడకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు మోహన్, చుండూరి రంగారావు, ఎస్డి సర్దార్ పాల్గొన్నారు. 18 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నా కూడా అబద్ధాలు ప్రచారం చేస్తూ గత 4.5 సంవత్సరాల నుంచి 1000 రూపాయలు మాత్రమే పెంచి మేము చాలా పెంచామని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని కేంద్ర కార్మిక సంఘాల తరఫున, సిఐటి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తక్కువ ఇస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కంట్రిబ్యూషన్ గత 4 సంవత్సరాల నుంచి పెరగలేదు. అందుకని అంగన్వాడీలు సుదీర్ఘ పోరాటాలు, సుదీర్ఘ ఆందోళన తర్వాత గత్యంతరం లేని స్థితిలోనే సమ్మెలోకి వచ్చారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నాడు, ఒక మంత్రిగా ఉండి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి గ్రాట్యుటీ విషయంలో కోర్టుకి వెళ్ళి తెలుసుకోమంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వమే కోర్టుకి వెళ్ళమంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు, ఆ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్లా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంగన్వాడీ సమస్యల పరిష్కారం వరకు ఈ పోరాటం కొనసాగుద్ది. వీరికి సిఐటియు, ఏఐటీసీ, ఐఎఫ్టియు, ఇతర కేంద్ర కార్మిక సంఘాలు కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అణచివేత చర్యలు తప్ప ఆలోచన పరంగా ఏం చేద్దాం, ఏం తీసుకుందాం, ఏ నిర్ణయాలు తీసుకుందాం అనే పరిస్థితి అయితే లేదు. ఎప్పుడో 11.5 ఇచ్చాం, 10.5 ఇచ్చామని చెప్తున్నారే తప్ప 16,000 ఇస్తానని 16,000 పక్క రాష్ట్రంలో ఇస్తే అంతకన్నా ఒకవైపు ఇచ్చేస్తానని అంటే 17,000 ఇస్తానని చెప్పిన మాటలను మర్చిపోయి మడం తిప్పను, మాట తప్పనని చెప్పిన మాట బోటకాలు అయిపోయినాయే తప్ప ఏమాత్రం మెటీరియలైజ్ కాలేదు. ఇవాళ నిన్న ఒక ఆయన మీటింగ్లో చెప్తున్నాడు, 26,000 అడుగుతున్నారు, 26,000 ఇస్తే ప్రభుత్వం ఉంటుందా, గుండు కొట్టించుకుంటుందట ప్రభుత్వం. ఈ మైనింగ్ మాఫియాలు, లేకపోతే ఇసుక మాఫియాలు, లేకపోతే రకరకాల లిక్కర్ మాఫియాలు, వీటన్నిటి ద్వారా మాత్రం కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దండుకునేటటువంటి ప్రభుత్వ పెద్దలకి ఈ 26,000 అడగటం మాత్రం చాలా తప్పుగా కనిపించడం మాత్రం సిగ్గుచేటు అనేది చెప్పదలుచుకున్నాం. ఇవాళ మాట్లాడితే పీకేస్తామని చెప్తా ఉన్నారు. ఏం పీగుతారో, ఎవరు పీగుతారో కాలం చెప్పుద్ది. కనీస వేతనం అమలు చేయాలని 2022 ఏప్రిల్ 22వ తేదీన సుప్రీంకోర్టు అంగన్వాడీ వర్కర్లు గ్రాడ్యుటీకి అర్హులు, వాళ్ళకి గ్రాడ్యుటీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని స్వయంగా ఈ దేశ ఉన్నత న్యాయస్థానమే తీర్పిచ్చింది. ఆ తీర్పును అమలు చేయాలని చెప్పి వాళ్ళు గత 18 రోజులుగా ఆందోళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. ఈ మొండి వైఖరి వీడి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లాలో 2 రోజుల పాటు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరిగాయి. ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు దశల వారీగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. రిసోర్స్ పర్సన్స్ ఉపాధ్యాయులకు పలు అంశాల గురించి వివరించారు. విద్యార్థులకు పాఠాలు మరింత అర్థమయ్యే రీతిలో బోధించి మంచి ఫలితాలు రాబట్టేలా చూడాలని రిసోర్స్ పర్సన్స్ సూచించారు. ఒంగోలులోని సెయింట్ తెరీసా హై స్కూల్లో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు సందర్శించి పలు సూచనలను చేశారు. ఒక పిల్లవాడిని ఎన్నో తరగతి మీరు ఓడారండి, ఒక ఆమె వచ్చింది, వాడుతున్నాడు అన్న ప్రైవేట్ స్కూల్, మీ అమ్మాయి 7 నుంచి అన్న నేను అయితే ఒకసారి మీ పిల్లవాడిని ఒకరోజు చేస్తారా, ఫస్ట్ లెసన్ వాడు 5th క్లాసు మల్లికా గోస్కూ స్కూల్ ఫస్ట్ లెసన్ అది వాడు ముందు పెట్టి చదువాను, వాడు నాకు రాదన్నాడు. సరే నువ్వు ఎంత గడుపుతుంది వాడు అమ్మని అడిగి ఎంత 50,000. సరే మీ అమ్మాయి ఎన్నో తరగతి, 4వ తరగతి కదా, ఈ 5th క్లాసు ఫస్ట్ లెసన్ అమెచర్ చదివింటావా అన్న. అప్పుడు ఫిబ్రవరి వచ్చింది, జనవరికి కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నాకాడే ఉంటారు కదా అని అది నేను చూపుతుంది. అప్పుడు అనుకున్న అమ్మాయి చదువుతుంది. అది ఏంటంటే అది ఒక ఫాల్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఫాల్స్ స్టేజ్, ఆ ఫాల్స్ స్టేజ్కి వెళ్ళిపోయి వెనక మన వాళ్ళు సైకిల్ మీద ఆరోగ్యాలు పోగొట్టుకున్న మోటార్, అసలు బైక్ లేకుండా మనం అక్కడి నుంచి గోలేకపోతున్నాం. ఆఖరికి టీ ఆగరాన్ని బండి వేసుకుని ఇక్కడి నుంచి ఎక్కడ దూరం కూడా నడవట్లేదు. అదే సైకిల్లో నడిచిపోవటం, మా వెనక మన టీచర్లు అందరూ కూడా సైకిల్ మీద దిగారు. ఆ సైకిల్ కూడా మండలంలో 100 మంది టీచర్లు ఉండవు, 2-3 మిగతా వాళ్ళంతా నడిచిపోయారు. స్కూల్కి నడిచేయగలరు అంటే ఎంతైనా 2 or 3 కిలోమీటర్స్ ఉండేది.
నడిచి అట్లాంటి పరిస్థితులు వచ్చింది ఎందుకంటే మోటార్ వెహికల్ అక్కర్లేదు, మన ఆరోగ్యాలు నగరంలో ప్రతినిత్యం నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. నగరంలోని R&B గెస్ట్ హౌస్, కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్, ఇందిరమ్మ కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలను అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులు డివిజన్ పరిధిలో ఎక్కడ నిల్వ ఉండకుండా చూడాలన్నారు. డివిజన్లో ఎక్కడైతే స్థలాన్ని కేటాయించారో ఆ స్థలం దగ్గర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చెత్త కుండీలలోనే చెత్త వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ మేస్త్రీలు, ఇన్స్పెక్టర్లు డివిజన్లో ప్రతిరోజు పర్యటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది, మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.